Hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. సో ఈ రోజు క్లాస్ సంథింగ్ స్పెషల్, నాట్ రెగ్యులర్, స్ట్రెస్ఫుల్ అండ్ హెడేక్ఫుల్ క్లాసెస్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం నాలెడ్జ్ఫుల్, అంటే మనం ఎంసెట్ ప్రిపరేషన్లో ఇది కూడా ఒక పార్టే కదా. సో ఎంసెట్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్లో మీరు సీట్ రావాలి అనుకుంటున్నారు, ఏ బ్రాంచ్లో సీట్ రావాలనుకుంటున్నారు, ఈ ఎయిమ్, ఈ గోల్ అయితే ఆల్మోస్ట్ అందరూ సెట్ చేసుకుని ఉంటారు. అండ్ నీడ్లెస్ టు సే, అందరికీ కావాల్సిన బ్రాంచ్ ఏంటి? సిఎస్సి. ఆబ్వియస్లీ సిఎస్సి అనేది వస్తే మన ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది, రైట్? సో ఆ సిఎస్సిలో టాప్ మోస్ట్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే మనం ఆల్మోస్ట్ ఏ ర్యాంకులో ల్యాండ్ అవ్వాలి? ఇది ఎలా తెలుస్తుంది? ప్రీవియస్ ఇయర్ కౌన్సిలింగ్లు అన్నీ అయిపోయాక క్లోజింగ్ ర్యాంక్స్, వాటిని మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ అని కూడా అంటాం కదా. సో ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక మనం లాస్ట్ ఇయర్ తెలిసింది అనుకోండి, ఆల్మోస్ట్ ఈ ఇయర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది కదా. సో ఈ ఏ ర్యాంక్కి ఏ టాప్ మోస్ట్ కాలేజెస్లో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి మీ ముందుకి తీసుకొచ్చాను. అయితే టీఎస్లో టాప్ మోస్ట్ కాలేజెస్కి ఆల్రెడీ గౌతమ్ సార్ క్లాస్ చేసేసారు. మరి ఏపీ వాళ్ళ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. నేనున్నాను కదా ఏపీ వాళ్ళ కోసం. సో ఏపీలో టాప్ 50 కాలేజెస్ యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను, బట్ ఎస్, టాప్ 30 కాలేజెస్కి మాత్రం నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. అక్కడి నుంచి నెక్స్ట్ 20 క్యాలిక్యులేట్ చేయడం పెద్ద కష్టం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 30 కాలేజెస్ పేర్లేంటి, వాటిలో లాస్ట్ ఇయర్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి చూడండి. సో నెక్స్ట్ వచ్చేది చూసి భయపడద్దు, ఇది నా ఓన్ హ్యాండ్ రైటింగ్. సో నేను చాలా కష్టపడి ర్యాంకులన్నీ వెతుక్కుని మనం చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చాం కాబట్టి కొంచెం ఇలాగే ఉంటుంది, బట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది పీడిఎఫ్ కాబట్టి క్లియర్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా టాప్ 10 కాలేజెస్ ఇన్ ఏపీ. సో ఈరోజు క్లాస్ కంప్లీట్గా ఏపీలో టాప్ 10 కాలేజెస్ మాత్రమే చూస్తున్నాము. ఏం రాశాను? టాప్ 10 కాలేజెస్లో ఏపీలో ఒకసారి మీరు చూస్తే ఏయుసి, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీకే కాకినాడ, ఎస్వియుసి, జీవీపీఈ, జేఎన్టీవీ, దిస్ ఇస్ జేఎన్టీవీ విజయనగరం, బీఆర్ఎస్ఈ, జేఎన్టీఏ అనంతపురం, అనిల్ యూనివర్సిటీ, ఎస్ఆర్కేఆర్, ఆర్వీజేసి. ఇవి టాప్ 10 కాలేజెస్. ఈ టాప్ 10 కాలేజెస్లో సిఎస్ఈలో 2022లో క్లోజింగ్ ర్యాంక్ ఏంటి అది మనం చూడబోతున్నాం కేటగిరీ వైజ్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, బీసీ బాయ్స్, బీసీ గర్ల్స్. సో వీళ్ళకి క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఒకసారి టాప్ మోస్ట్ చూడండి. టాప్ మోస్ట్లో ఓసీ బాయ్ అయితే గనక 1360 ర్యాంక్ దగ్గర సిఎస్సి క్లోజ్ అయిపోయింది. సో సిఎస్సి కావాలి అనుకుంటే ఒక ఓసీ బాయ్ ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలమ్మా? ఇప్పుడు ఒకవేళ 2023 గురించి మనం ఆలోచించినా కూడా అప్రాక్సిమేట్గా 1400 ర్యాంక్ అయితే ఓసీ బాయ్కి రావాలి. అదే ఓసీ గర్ల్కి ఎక్కడ క్లోజ్ అయింది చూడండి, 1700. సో ఒక 200 అటు ఇటులో, 200 to 300 ర్యాంక్స్ అటు ఇటులో ఓసీ బాయ్కి, ఓసీ గర్ల్కి ఇక్కడ ఏయుసిలో సిఎస్సి ర్యాంక్ క్లోజ్ అయిపోయింది. అదే ఎస్సీ బాయ్కి అయితే చూడండి 5587, అంటే అప్రాక్సిమేట్గా 5600 ర్యాంక్ వచ్చిన ఒక ఓసీ బాయ్కి కూడా టాప్ మోస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో మనకి సిఎస్సిలో ప్లేస్మెంట్ వస్తుంది. గర్ల్స్ కూడా అదే క్లోజింగ్ ర్యాంక్ ఉంది. అదే బీసీ బాయ్స్కి వచ్చేటప్పటికి చూడండి 2154. సో ఓసీ బాయ్స్కి, బీసీ బాయ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక 700 ర్యాంక్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే బీసీ గర్ల్స్కి వచ్చేటప్పటికి 2154, సేమ్ ఆల్మోస్ట్ సేమ్గా ఉందన్నమాట. సో నీకు ఏపీలో టాప్ నంబర్ 1 యూనివర్సిటీలో సిఎస్సిలో ర్యాంక్ రావాలి అంటే ఓసీ బాయ్కి 2023లో మినిమం 1500 ర్యాంక్ రావాల్సిందే. బికాస్ మనకి కౌన్సిలింగ్లో రౌండ్స్ ఉంటాయి కాబట్టి థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్కి వచ్చేటప్పటికి 1500 ర్యాంక్. సో ఓసీ బాయ్ ఏయులో నీకు సిఎస్సిలో సీట్ రావాలి అంటే 1500 ర్యాంక్ రావాల్సిందే.
ఓకే, నెక్స్ట్ ఓసీ గర్ల్ అయితే 1600 ర్యాంక్ వచ్చినా పర్లేదు, బట్ మీరు కూడా టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, 1500. అదే ఎస్సీ ఎస్టీ బాయ్స్కి అయితే, నేను ఇంకా ఇక్కడ ఎస్టీ రాయలేదు, ఎస్టీ అయితే ఇంకొంచెం కిందకి వెళ్తుంది. సో అరౌండ్ 7000 ర్యాంక్ వచ్చినా కూడా ఒక ఎస్టీ బాయ్ ఆర్ ఎస్టీ గర్ల్కి 7000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఏయుసిఈలో అయితే సీట్ వచ్చేస్తుంది. అదే జేఎన్టీకే కాకినాడ చూసుకుంటే గనక, కాకినాడ మనకి యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది కదా కాకినాడ. సో అక్కడ చూడండి దీనికంటే కొంచెం ఎక్కువ ఉంది, 1400 ర్యాంక్ వచ్చినా కూడా జేఎన్టీకేలో ఓసీ బాయ్కి సీట్ వచ్చింది. అదే గర్ల్స్ కూడా మెయింటైన్ అయింది. ఎస్సీ బాయ్స్ ఎస్టీ గర్ల్స్కి వచ్చేటప్పటికి 7000 ర్యాంక్ వచ్చినా కూడా బాగుంది. అలాగే బీసీ బాయ్స్కి 2000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సో మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే గనక టాప్ మోస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎక్కడున్నాయి చూసుకోండి. టాప్ మోస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఫర్ ఓసీ బాయ్, నీకు ఫస్ట్ 10 యూనివర్సిటీస్లో ఓసీ బాయ్కి సీట్ రావాలి అంటే ఖచ్చితంగా అతని ర్యాంక్ 5000 లోపు అయితే ఉండాలి. సో ఒక ఓసీ బాయ్కి టాప్ 10లో గనక ఓసీ బాయ్, సో ఇక్కడ మనం రాసుకోవచ్చు ఓసీ బాయ్కి టాప్ 10లో సిఎస్ఈలో ర్యాంక్ రావాలి అంటే బిలో 5000 ర్యాంక్ మెయింటైన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఓసీ గర్ల్ కూడా అంతే, ఓసీ గర్ల్ 5500 వేసుకోండి మహా అయితే, అంతకంటే ఏముండదు. సో ఖచ్చితంగా 5500 లోపు గనక ఓసీ గర్ల్కి రావాలి. అదే ఎస్సీ బాయ్స్ గర్ల్స్ అయితే మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంది. చూడండి హైయెస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడికి వచ్చింది చూడండి, ఈ యూనివర్సిటీలో ఏదైతే ఉందో విఆర్ఎస్ఈ యూనివర్సిటీ. నేను వీటి ఫుల్ ఫామ్స్ రాయలేదు, మీరు ఇవి నోట్ చేసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎలాగూ వీటి ఫుల్ ఫామ్స్ వచ్చేస్తాయి. సో ఫుల్ ఫామ్స్ రాయలేదు, ఓన్లీ కోడ్ రాశాను కాబట్టి దానిని బట్టి చూసుకోండి. సో విఆర్ఎస్ఈ యూనివర్సిటీలో మాత్రం 14,000 నుంచి 16,000, అంటే గర్ల్స్కి 16,000, బాయ్స్కి 14,000. అదే ఎస్టీ బాయ్స్ అయితే కనుక 16,000 వరకు ర్యాంక్ వచ్చినా కూడా టాప్ 10లో మీకు సిఎస్ఈలో ర్యాంక్ వచ్చేస్తుంది. సో నేను అన్ని ఓరల్గా చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి కంపల్సరీగా. సో ఓసీ బాయ్స్కి గర్ల్స్కి లెస్ దాన్ 5000 ఉంటే టాప్ 10 కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ బాయ్స్కి అయితే కనుక 14,000 నుంచి 16,000 లోపు మీ ర్యాంక్ ఉన్నా కూడా టాప్ 10 కాలేజెస్లో సిఎస్ఈలో హ్యాపీగా సీట్ వచ్చేస్తుంది, మీరు ఇంకేం ఆలోచించక్కర్లా. అదే బీసీ బాయ్స్ బీసీ గర్ల్స్ అయితే కనుక చూడండి, ఇది 9000 అనుకుంటా, ఇది రాంగ్ ఇక్కడ, బట్ ఎస్ 11,000 వరకు, 9300, ఇది నేను రాంగ్ రాశాను, ఇక్కడ 1 ఉండదు. సో 11,000 వరకు కూడా ఛాన్స్ ఉంది. ఓకే, బీసీ వాళ్ళకి, అది కూడా ఈ యూనివర్సిటీ అనిల్ యూనివర్సిటీ ఉంది కదా, సో దీంట్లో ఉంది మీకు. కానీ 11,000 అంటే మీరు 10,000 వరకే వేసుకోండి, బికాస్ ఈసారి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. సో 11,000 అనుకోవద్దు. బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదేంటంటే బీసీ బీసీడి మళ్ళీ డిఫరెన్స్ ఉంటాయి కదా, సో మొత్తం అందరికీ కలిపి ఒక 11,000 లోపు మీరు ర్యాంక్ తెచ్చుకునేలాగా చూసుకోండి. సో దాట్ టాప్ 10 కాలేజెస్లో మీకు సిఎస్ఈలో ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ టాప్ 11 to 20, నెక్స్ట్ టాప్ చూద్దాం. నెక్స్ట్ టాప్ చూస్తే ఓసీ బాయ్స్కి చూడండి, ఓవరాల్గా మీరు ఒకసారి ఓసీ బాయ్స్కి అబ్జర్వ్ చేస్తే ఇందాక 5000 అనుకున్నాం కదా, అంటే నెక్స్ట్ 5000 to 10,000. ఇక్కడ చూడండి క్లోజింగ్ ర్యాంక్ 10,000 ఉంది, విఐబిపిలో క్లోజింగ్ ర్యాంక్ 10,000 ఉంది. సో ఓసీ బాయ్స్కి టాప్ 10 అయిపోయింది, నాకు 5,000 లోపు ర్యాంక్ రాలేదు. కానీ నెక్స్ట్ టాప్ 10లో నీకు సిఎస్ఈలో సీట్ వస్తుంది. ఎప్పుడు నీ ర్యాంక్ 10,000 బిలో గనక ఉంటే టాప్ 11 నుంచి 20 లోపు మీకు ఈ యూనివర్సిటీస్లో ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. ఓకే, సో ర్యాంక్ వైజ్ మీరు ఒకసారి ఇక్కడ అనాలిసిస్ చేసుకుంటే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. గర్ల్స్ అయినా కూడా అంతే అమ్మా, 10,000 లోపు ఉంటేలాగా మీరు ర్యాంక్ మెయింటైన్ చేసుకోండి. అండ్ మీ అందరికీ తెలుసు 10,000 లోపు కనుక మీరు ర్యాంక్ తెచ్చుకుంటే మీ కేటగిరీతో సంబంధం లేకుండా మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది. సో ఖచ్చితంగా 10,000 లోపు ఉండేలాగా ఓసీ బాయ్స్ గర్ల్స్ కనుక తెచ్చుకుంటే, నేను ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రాయలేదు బికాస్ ఈడబ్ల్యూఎస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓసీ వాళ్ళకి పెద్దగా వేరియేషన్ రాలేదు. ఓసీలో జస్ట్ ఒక 100 ర్యాంక్స్ కూడా వేరియేషన్ లేదు, అందుకే నేను ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రాయలేదు. ఓసీ బాయ్ గర్ల్ మీకు ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా
ఈడబ్ల్యూఎస్ అనేది మీకు ఫీ రియంబర్స్మెంట్కి హెల్ప్ అవుతుంది. బట్ ర్యాంక్స్ డిసైడింగ్లో క్లోజింగ్ ర్యాంక్స్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. అదే ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్కి అయితే చూడండి క్లోజింగ్ ర్యాంక్ ఈవెన్ 64,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 70,000 వేసుకోవచ్చు. సో ఎస్సీ గర్ల్స్ అండ్ బాయ్స్ 64,000 లోపు అంటే మీకు 60,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా సిఎస్ఈలో సీట్ వస్తుంది. అది కూడా టాప్ 11 to 20 కాలేజెస్లో నుంచి. ఓకే, సో మీరు ఇక్కడ ర్యాంక్ వైజ్ చూసుకోవచ్చు. టాప్ 11 26,000కి క్లోజ్ అయితే అలా ఒక్కొక్కటి క్లోజ్ అవుతూ వచ్చింది. కానీ జేఎన్టీపీ చూడండి, సో జేఎన్టీపీ మాత్రం కొంచెం ర్యాంక్స్ ఎక్కువగానే మెయింటైన్ చేసుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి. మిగతా అన్నిట్లోనూ కూడా ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి చాలా మంచి స్కోప్ ఉంది. 30,000 నుంచి 60,000 లోపు మీ ర్యాంక్ ఉన్నా కూడా మీకు సిఎస్ఈలో సీట్ వస్తుంది ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి. అదే ఎస్టీ వాళ్ళకైతే ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి చూడండి 1 lakh అబౌవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా విఐటీబీలో సిఎస్ఈలో సీట్ వచ్చేసింది లాస్ట్ ఇయర్ 2022లో. సో అప్రాక్సిమేట్గా 90,000 1,98,000. సో ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్పెషల్లీ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పడక్కర్లేదు. మీరు మినిమం మార్క్స్ ఆఫ్ 60 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 50 to 60 మార్క్స్ ఎంసెట్లో వచ్చిన ఎస్టీ బాయ్స్ గర్ల్స్కి సిఎస్ఈలో సీట్ వచ్చేస్తుంది, అది కూడా టాప్ మోస్ట్ కాలేజెస్లో. సో రిజర్వేషన్ ఉంది కాబట్టి హెల్ప్ అవుతుంది, మీరు ఉపయోగించుకోండి. అదే బీసీ బాయ్స్ అయితే లెస్ దాన్ 20,000 ర్యాంక్ తెచ్చుకోవాలి. బీసీ గర్ల్స్ కూడా లెస్ దాన్ 20,000 25,000 వరకు వేసుకోండి. బికాజ్ 3 కౌన్సిలింగ్లు అయ్యేటప్పటికి 25,000. బీసీ బాయ్స్ ఆర్ గర్ల్స్ లెస్ దాన్ 25,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు సిఎస్ఈలో సీట్ వస్తుంది, అది కూడా టాప్ 11 నుంచి 20 లోపు. సో మీరు నేను ఏదైతే ఓవరాల్గా చెప్తున్నానో కావాలంటే నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలమ్మా, చాలామంది ఇలాంటి వీడియోస్ కంప్లీట్గా లైన్ టు లైన్ వినట్లేదు. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. సో దానికంటే మీరు ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నామో అనేది రిలేట్ చేసుకుని అర్థం కావట్లేదు గుర్తుండదు అంటే నోట్ చేసుకోండి, దానిని బట్టి మీ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. సో దట్ ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోగలుగుతున్నారు కదా, నేను ఒక ఓసీ బాయ్ అయితే గనక ఖచ్చితంగా నాకు టాప్ 20లో రావాలి అంటే నా ర్యాంక్ బిలో 10,000 ఉండాలి. ఓసీ బాయ్ ఆర్ గర్ల్ టాప్ 10లో కాలేజెస్లో సిఎస్ఈలో సీట్ రావాలి అంటే లెస్ దాన్ 5,000 ర్యాంక్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1 lakh వరకు కూడా టాప్ 20లో ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ క్లోజింగ్ ర్యాంక్స్ అమ్మ. లాస్ట్ ఇయర్ 2022 కట్ ఆఫ్స్, నేను 2021 కూడా చెప్పట్లేదు, 2022లో కట్ ఆఫ్స్ ఇవి. సో ఇవన్నీ కూడా రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 21 to 30 కాలేజెస్ తీసుకుందాము. అంటే నెక్స్ట్ 10 నాకు బిలో 10,000 ర్యాంక్ కూడా రాలేదు, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 10 ర్యాంక్ కాలేజెస్కి వెళ్దాం. సో ఇది ప్రగతి అమ్మ. నెక్స్ట్ 10 కాలేజెస్లోనూ చూస్తే గనక 10,000 అబౌవ్ ర్యాంక్ స్టార్ట్ అయింది చూడండి. అబౌవ్ 10,000 ఎంతవరకు వెళ్ళింది? 16,997. అంటే ఒక ఓసీ బాయ్కి 2023లో 18,000 లోపు ర్యాంక్ వస్తే గనక 18,000 లేదా 20,000 లోపు ర్యాంక్ వస్తే గనక మీకు నెక్స్ట్ 21 to 30 టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే గనక 5,000 లోపు ర్యాంక్ వస్తే టాప్ 10లో వస్తుంది. 10,000 లోపు ర్యాంక్ వస్తే 11 to 20 ఓకే నెక్స్ట్ టాప్ 10లో వస్తుంది. నెక్స్ట్ టాప్ 10లో రావాలి అంటే 11,000 నుంచి 18,000 లోపు ర్యాంక్ రావాలి. అంటే దీనిని బట్టి నెక్స్ట్ 10లో నీకు ర్యాంక్ రావాలి అంటే నీ ర్యాంక్ ఎంత ఉండాలి? బిలో 30,000 ఆర్ 35,000 ఉండాలి. ఆ నెక్స్ట్ 10 అంటే 41 to 50 ర్యాంకింగ్ కాలేజెస్లో రావాలి అంటే ఓసీ బాయ్కి 50,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా సిఎస్ఈలో సీట్ వస్తుంది, ఓసీ బాయ్ ఆర్ గర్ల్. సో ఓసీ బాయ్ ఆర్ గర్ల్ 50,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, తప్పదు, బికాజ్ ఇది మన సిస్టమ్. సో వీళ్ళకేమో 1 lakh వచ్చిన సీట్ వస్తుంది, ఇదేంటి మేడం నాకు 50,000 లోపు వచ్చినా అంటే మనం ఏం చేయలేము. మీ వల్ల అయితే బాగా చదువుకుని మంచి మంచి పొజిషన్కి వెళ్ళి ఈ సిస్టమ్లన్నీ మార్చడానికి ప్రయత్నించండి.
లేదు అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ని ఇలా మనం ఫాలో అవ్వాల్సిందే. నౌ ఎస్సీ బాయ్స్, ఎస్టీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్ చూడండి. ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి 15,000 నుంచి అప్రాక్సిమేట్గా 63,000 అంటే 1 lakh. గర్ల్స్ అయితే 1 lakh వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. బాయ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు 70,000, ఒక ఎస్సీ బాయ్ అయితే మాత్రం ఖచ్చితంగా 70-80,000 లోపు మీ ర్యాంక్ రావాలి. 70-80,000 లోపు ర్యాంక్ రావాలి అంటే మార్క్స్ ఖచ్చితంగా మీకు ఒక దగ్గరలో 80 మార్క్స్ అక్కర్లేదు, 70 మార్క్స్ వచ్చినా చాలబ్బా. 70 మార్క్స్ వచ్చినా చాలు. ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్కి మీకు సారీ నేను తప్పు చెప్తున్నాను, 50 మార్క్స్ ర్యాంక్ అనుకుంటున్నాను. సో 50 మార్క్స్ వచ్చినా చాలు మీకు ఎస్సీ బాయ్ ఆర్ గర్ల్కి సిఎస్సిలో సీట్ వస్తుంది. ఇంకా ఎస్టీ వాళ్ళకి చెప్పక్కర్లేదు. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక 1,16,000 వచ్చిన వాళ్ళకి కూడా మీకు సీట్ ఉంది ఇక్కడ. 1,16,000 అంటే 1,27,000 గర్ల్స్. ఎస్టీ గర్ల్స్కి అయితే 1,27,000. ఇవన్నీ చూడండి. ఎస్టీ గర్ల్స్ సూపర్ ఆపర్చునిటీ అనమాట. ఎస్టీ గర్ల్ కనుక మినిమం 40 మార్క్స్ తెచ్చుకున్నా చాలా ఎగ్జామ్లో, ఎంసెట్లో ఒక 40 to 50 మార్క్స్ మధ్యలో వచ్చినా కూడా మీకు సిఎస్సిలో సీట్ వస్తాయి. అది కూడా టాప్ 21 నుంచి 30 లోపు. ఓకే, నేను 30 కాలేజెస్ వరకే రాశాను బికాస్ ఇంక ఇక్కడ నుంచి మనం లెక్కేసుకోవచ్చు ఎలా వెళ్తుంది ర్యాంక్ అనేది. సో ఖచ్చితంగా ఈ ర్యాంక్ అనాలిసిస్ అనేది మీకు నెక్స్ట్ ఈ ప్రిపరేషన్, ఇప్పుడు ఏదైతే మీరు ప్రిపరేషన్ చేస్తున్నారో ఈ ప్రిపరేషన్ని ఇంకా బూస్టప్ చేయడానికి, అసలు ఒక ఇమాజినేషన్ అంటూ వస్తుంది కదా, ఏపీలో నాకు ఇన్ని మార్క్స్ వస్తే ఇన్ని ర్యాంక్ వస్తుంది అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో 100 మార్క్స్కి ఏపీలో ఇప్పుడు మనకి ర్యాంక్ అవార్డ్స్ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనే వీడియో ఆల్రెడీ చేశాను. సో ఒక్కసారి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూడండి. మీకు ఖచ్చితంగా 1000 లోపు ర్యాంక్ రావాలి అంటే 1000 లోపు ర్యాంక్ రావాలి అంటే ఓసీ వాళ్ళు గ్యారంటీగా 80 మార్క్స్ అయితే తెచ్చుకోవాలమ్మా 100కి. నేను చెప్పేది 100కి, బికాస్ మీ అందరికీ తెలుసు ఏపీలో 25% వెయిటేజ్ ఆఫ్ ఐపీ ఉంది, రైట్? సో 100 మార్క్స్కి ఒక ఓసీ బాయ్ ఆర్ గర్ల్ 80 మార్క్స్ వరకు ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మీకు బిలో 1000 ర్యాంక్ వస్తుంది. లేదు నాకు బిలో 10,000 ర్యాంక్ రావాలి, బిలో 10,000 ర్యాంక్ రావాలన్నా అప్రాక్సిమేట్గా 100కి 75 మార్క్స్ రావాల్సిందే. నేను మాట్లాడేది ఓసీ బాయ్ ఆర్ గర్ల్. అదే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ బాయ్ ఆర్ గర్ల్ అయితే మీకు 100కి ఒక 30 మార్క్స్ 30 to 40 మార్క్స్ వచ్చినా కూడా సిఎస్సిలో ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే టాప్ 10లో రాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా సిఎస్సిలో అయితే ర్యాంక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 31 to 40 కాలేజెస్కి ఏం చేశానంటే ఓసీ వాళ్ళకి <40K to 50K రావాలి, బీసీ వాళ్ళకి 50K to 60K రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే <90K to 1 lakh. 41 to 50 కాలేజెస్. నెక్స్ట్ 10కి వెళ్తే ఓసీ వాళ్ళకి <30K to 40K, అలాగే బీసీ వాళ్ళకి సారీ ఇది రివర్స్ అయినట్టు కాదు, 30K to 40K ఆర్ 40K to 50K ఇలా రాద్దాం, ఇది బెటర్. 40K to 50K ఈ రెండు ఒకలాగే ఉంటాయి రేంజ్ ఆల్మోస్ట్. బీసీ వాళ్ళకి <50K to 60K ఎస్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి <1 lakh ఆర్ <1 lakh వచ్చినా పర్లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,20,000 లోపు ఉంటే గనక మీ ర్యాంక్ 1,20,000 లోపు ఉంటే మీ ర్యాంక్ ఖచ్చితంగా సిఎస్సిలో సీట్ వస్తుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఓసీ బాయ్ ఆర్ గర్ల్ అయితే మీ మార్క్స్ 60 అబౌవ్ ఉండాల్సిందే. 100కి 60 అబౌవ్ తెచ్చుకోవడం అనేది కష్టం కాదు, బికాస్ మీ ఐపీఈ మార్కులు మీకు యాడ్ అవుతున్నాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో ఐపీఈ కనుక చాలా బాగా రాశాను, మార్క్స్ బాగా వచ్చాయి అన్న వాళ్ళు అదృష్టవంతులు అనమాట. ఇదేం సిస్టమ్ మేడం అని నన్ను క్వశ్చన్ చేయొద్దు, బికాస్ ఇట్ ఈస్ అ సిస్టమ్ గివెన్ బై ద గవర్నమెంట్, రైట్? సో అందుకే ముందు నుంచి చెప్పాము ఐపీఈ మార్క్స్ బాగా మెయింటైన్ చేసుకోండి అని చెప్పేసి. నేను లాస్ట్ మంత్ నుంచి గొంతు చించుకొని అరుస్తున్నాను అనమాట. సో ఐపీఈ మార్క్స్ బాగా రాలేదు అనుకుంటే మాత్రం వేరే దారి లేదు, కష్టపడండి, ఎంసెట్లో మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. ఓకే, సో ఎంసెట్లో అయినా కష్టపడి మార్క్స్ తెచ్చుకోండి, ఎంత మాక్సిమం లాగగలిగితే అంతవరకు వెళ్ళండి. సో 100కి అబౌవ్ 60 అబౌవ్ 70 వస్తే ఓసీ బాయ్ ఆర్ గర్ల్ ఈస్ కన్ఫర్మ్డ్ ఫర్ టాప్
30 or 50 కాలేజెస్ సిఎస్సి గ్యారంటీగా వచ్చేస్తుంది. బీసీ బాయ్ ఆర్ గర్ల్ అయితే వీళ్ళు కూడా అబౌవ్ 50 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎస్సీ బాయ్స్ ఆర్ గర్ల్స్ అయితే మాత్రం అబౌవ్ 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎస్టీ బాయ్స్ ఆర్ గర్ల్స్ అయితే అబౌవ్ 35 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ అవుట్ ఆఫ్ 100 మార్క్స్. ఓకే, ఐపీఈ ప్లస్ ఎంసెట్ కలిపి చెప్తున్నాను 100 మార్క్స్కి ఇప్పుడు నేను చెప్పినవన్నీ. సో ఈ మార్కులు రావడానికి ఎలా ప్రయత్నం చేయాలి అనేది గట్టిగా అనుకోండి. అయితే ఇప్పుడు నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంసెట్లో ఎలా తెలుసుకోవాలి? దానికి ఒకటే ఒక దారి ఉంది, మాక్ టెస్ట్. ఓకే, సో మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ నేను క్లాసెస్లో పార్ట్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. అవి కాకుండా మాక్ టెస్ట్ ఎలా రాయాలి, మాక్ టెస్ట్కి సంబంధించిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నా నెక్స్ట్ కమింగ్ అప్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చే క్లాస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. ఈ క్లాసెస్ అన్నీ దేని గురించి చేస్తున్నాము అంటే మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవడానికి. మనల్ని మనం అనాలిసిస్ చేసుకుంటేనే కదా మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఇంకా ఏ లెవెల్కి వెళ్ళాలి అనే ఒక ప్లానింగ్ వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వద్దు. మాక్ టెస్ట్లు ఎలా రాయాలి, వాటికి ఏంటి, అసలు గవర్నమెంట్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తోందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ ఎఫర్ట్స్ నచ్చితే కనుక ఒక్క లైక్ వేసుకోండి.